బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఒక సందర్భంలో ఆయన ఇలా మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడెవడు? గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో కాల్చబడదని చెప్తాడు. మనం మారు మనస్సు పొందకముందు ఎలా ఉందో మన బ్రతుకు, పొందిన తర్వాత కూడా అలాగుంటే మనం మారు మనసు పొందామని అంటారు ఎవరు. గతంలోని అవే పనులు ప్రభువుని వెంబడించిన తర్వాత, లేదంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మన పనులు అలాగే ఉన్నాయనుకో, మనం మారు మనసు పొందామనే భ్రమలో భ్రష్ట మనసుకు అప్పగించబడిపోయినాం. ఎలాంటి ఫలితం లేదు, నీకు ఫలితం లేదు, దేవునికి కూడా ఫలితం లేదు అన్నమాట. మారు మనసుకి తగిన ఫలాలు. ఆ రోజు అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడంటే, అది చెట్టుని శపించడం కాదు కానీ, భక్తిహీనంగా బ్రతుకుతూ భక్తి గలవారుగా ఉంటున్నాం చూడు. మనం చాలా భక్తిపరులుగా కనబడతాం, కానీ మనలో ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఎదురవుతే కానీ, ఒక ఎగ్జామ్ ఎదురవుతే కానీ మనం ఎంత గొప్పడో, మన విశ్వాసం ఎంత గొప్పదో మనకు అర్థం కాదు. ఒక శ్రమ వస్తే అర్థమవుతుంది, ఆ శ్రమను డీల్ చేసే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. చిన్న శ్రమ వస్తే దేవుణ్ణి నిందించేస్తాం, చిన్న అవమానం ఎదురవుతే దేవుణ్ణి నిందించేస్తాం, చిన్న సమస్య వస్తే దేవుణ్ణి ప్రశ్నించేస్తాం. ఎవరు ప్రశ్నిస్తారు తెలుసా? ఎవరు ప్రశ్నిస్తారు? మనం ఎవరినైనా ప్రశ్నిస్తాం? ఎవరిని ప్రశ్నిస్తాం? ఎవరిని పడతామని ప్రశ్నించాం. మనకి ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా సరే మనం ఓర్చుకుంటాం. ఇంట్లో బాగా ప్రేమించేది భార్యో, లేదంటే అన్నదమ్ములో, లేదంటే ఎవరో ఉంటారు కదా మనకి ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే మనం ప్రశ్నించాం, వెనకేసుకుని వస్తాం. కానీ దేవుడు ఏదన్నా చిన్న పరీక్ష పెట్టేటప్పటికి, నాకే ఎందుకు పెట్టావు దేవుడా అని ప్రశ్నించేస్తాం. అంటే మనం విశ్వాసానికి తగిన ఫలాలు ఫలించట్లేదు. అప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాం, లేదంటే మారు మనసు పొందాం అని ఎలా చెప్పుకుంటున్నాం? చెప్పుకోకూడదు. అలా మనం విశ్వాసానికి తగిన నీతి క్రియలు మనలో ఉండాలన్నమాట. అలా ఉండలేదనుకో, మన ప్రాణానికి మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం అన్నమాట. చెట్టుని కాదు అక్కడ నరికి పాడాడు, మనమే. ఫలించకపోతే మనల్ని నరికి పాడేస్తాడు అన్నమాట.